ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా వర్షం పడుతుందని, బగారా రైస్ వండానని. చేసేసాం. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం. ఒక అలవాటు అలా సెలవు గుర్తు ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం. సూపర్గా వేడి ఉండిద్ది. పొగలొస్తుంది. ఈ ప్లేట్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. ఈ ప్లేట్ వచ్చేసి నాకు చాలా ఇష్టం. మా అమ్మ ప్లేటు. మా అమ్మ హాస్టల్లో వాడిందంట, అందుకని నాకు ఇచ్చేసింది. ఇప్పుడు ఇందులో గోంగూర పచ్చడి వేసుకొని తింటున్నాం. చికెన్ మటన్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది అమ్మ చేసిన గోంగూర పచ్చడి. బగారా రైస్ అంటే మనం చికెనే తినాలి, మటనే తినాలి అని ఏమన్నా రూల్ లేదు. ఇది కూడా తినొచ్చు. గోంగూర పచ్చడి బాగుంటుంది. అమ్మ చేసింది. నిజానికైతే బాక్స్ నిండా పంపించింది. ఈ బాక్స్ నిండా పంపించింది. నేనే అవగొట్టేసా, మొత్తం తినేసా. ఇప్పుడు ఈ బగారా రైస్లో వేడి వేడి బగారా రైస్లో నేను తినేస్తున్నా. గోంగూర పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. రైస్ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంది. గోంగూర పచ్చడి ఇంక ఇది కలుపుకొని తింటే అసలు ఏం లేదు. బగారా రైస్లో చికెన్లు, మటన్లు ఏం అవసరం లేదండి. అమ్మ చేసిన గోంగూర పచ్చడితో నాకు నోరు ఊరిపోతుంది. తింటున్నా. సూపర్ సూపర్. మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఇప్పుడు చికెన్ మటన్తో కాకుండా ఇలా గోంగూర పచ్చడితో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నాకు ఇష్టమైన ప్లేట్లో నా చేతితో చేసుకున్న బగారా రైస్, ఇంకా అమ్మ చేసిన గోంగూర పచ్చడి అయితే సూపర్ ఉంది. ఇంక ఇదైతే నేను మొత్తం తినేస్తాం. ఇంకా వేసుకుంటా కూడా, మొత్తం తినేస్తా, వేసుకుంటా.